హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను కర్నూలుకి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నిధీస్ డెంటల్ క్లినిక్ లో మనకి డాక్టర్ హేమబిందు గారు రెడీగా ఉన్నారనమాట. సో హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిందండి సువర్ణ అనుకుంటున్నారు కదా, చెప్తా. సో చాలా మంది ఈ మధ్య కాలంలో జనరేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, సో దంత సమస్యలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పాలి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళు మాత్రమే దంత సమస్యలు ఫేస్ చేసేవాళ్ళు, బట్ రైట్ నౌ చూస్తుంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అయిపోయాయి. సో రైట్ నౌ నాతో పాటు హిమబిందు గారు ఉన్నారు. అస్సలు లేట్ చేయొద్దు. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చాం కాబట్టి కంటెంట్ కూడా మంచిగా తీసుకుందాం, మాట్లాడేద్దాం పదండి. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. అండ్ ఫస్ట్ మెయిన్గా ఏంటంటే మన అందరం ఇప్పుడు ఏంటంటే పళ్ళు పాడైపోతే బాగు చేయించుకోవడం పక్కన పెడితే స్టైల్ కోసం, కొంచెం లుక్ కోసం కూడా దంత సంబంధించిన ట్రీట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి రైట్ నౌ. ఫస్ట్ మనం అసలు ఈ దంత సమస్యల గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా మనం చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటాం కదా మ్యామ్, అసలు ఎందుకు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా దంత సమస్యలు చూస్తామంటారు? చిన్నపిల్లల్లో ఏంటంటే అండి, ప్రతి 10 మంది పిల్లల్లో చూసుకుంటే 7 నుంచి 8 మంది పిల్లల్లో దంత సమస్యలు ఉంటాయి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎలాగో ఊడిపోతాయి కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ పాలపళ్ళు చాలా ఇంపార్టెంట్. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పిల్లలు నమలాలన్నా, స్మైల్ చేయాలన్నా, ఫేషియల్ అండ్ జా డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట. అంతేకాకుండా లోపల ఉండే పర్మనెంట్ టూత్ని ప్రాపర్ పొజిషన్లో గైడ్ చేయాలంటే పాలపళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఈ పాలపళ్ళు 2.5 years కల్లా నోట్లో వచ్చేస్తాయి. కానీ ఇవి ఊడి పర్మనెంట్ టీత్తో రీప్లేస్ అవ్వాలి అంటే 11 to 13 years ఆఫ్ ఏజ్ రావాల్సిందే పిల్లలకి. సో ఈ టైం పీరియడ్లో పాలపళ్ళు అనేవి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా పన్ను పుచ్చిపోయింది, అది ట్రీట్మెంట్ చేయించుకోలేదా నెగ్లెక్ట్ చేశారనుకోండి, పెయిన్ రావడము, ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే లోపల ఉండే పర్మనెంట్ టూత్కి డ్యామేజ్ జరగడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో పాలపళ్ళకి నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల వాళ్ళు ప్రాపర్గా తినగలుగుతారు, ఫిజికల్ గ్రోత్ బాగుంటుంది, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏరియాతో సంబంధం లేదు, దంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో అయితే ట్రీట్మెంట్ బాగుంటుంది, వేరే సిటీస్ లో అయితే ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది, ప్రమోషన్స్ వైజ్ అలా ఉంటుందని ఆలోచిస్తుంటారు. కర్నూలులో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు నిధి డెంటల్ కేర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా మంది హ్యాపీ క్లయింట్స్ ని చూస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే చాలా క్లయింట్స్ ని కలిసినా కూడా కొంచెం సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు, మనం చేసిన ట్రీట్మెంట్ కి ఆ గివింగ్ అనేది వస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. యాజ్ ఏ డాక్టర్ గా సే సంథింగ్. చాలా సివియర్ పెయిన్ తో మా దగ్గరకు వస్తారండి. వన్స్ వాళ్ళ పెయిన్ అంతా రిలీవ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, ఇంకా 2 3 ఎక్కువ చేయాలనే మోటివేషన్ వస్తుంది మాకు. ఓకే, అయితే కర్నూలులో బానే ఉన్నారు అయితే అందరూ? బాగున్నారు. వాకింగ్స్ ఎట్లా అనిపిస్తాయి మ్యామ్ అసలు? వాకింగ్స్ డైరెక్ట్ వస్తాయండి, లేదంటే రిఫరెన్స్ వస్తాయి. అంటే ఆల్రెడీ ప్రీవియస్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ ని కానీ రిఫర్ చేయడం అనేది ఎక్కువ. ట్రీట్మెంట్ నచ్చుతుంది వాళ్ళకి బాగా. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ డెంటిస్టులు ఎక్కడైనా కూడా కొంతమందికి ఏమో పుచ్చిపళ్ళు వస్తాయి, కొంతమందికి ఏమో పళ్ళ మధ్యన సందు ఉంది, గ్యాప్ ఉంది అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటారు. కానీ అది లేట్ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? క్లయింట్స్ కి అయితే తెలియదు కదా లేట్ చేస్తున్నారు అని చెప్పేసి. మీరేం చెప్తారు యాజ్ ఏ డాక్టర్ గా క్లయింట్స్ కి రిఫర్ చేసే విషయాలు? ఇనీషియల్ గా అండి, పన్ను పుచ్చిపోయినప్పుడు ఎనామెల్ అండ్ డెంటిన్ వరకు రీచ్ అయినప్పుడు ఎలాంటి పెయిన్ ఉండదు. మాక్సిమం సెన్సిటివిటీ ఉంటుంది, లేదంటే ఫుడ్ స్టక్ అవుతుంది. ఎప్పుడైతే అది పుచ్చు అనేది పల్ప్ వరకు రీచ్ అయ్యి పెయిన్ వస్తుందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో మీరు ఇంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే, ఫుడ్ స్టక్ అవుతుందంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి అనేది వాళ్ళకి రావాలి. ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇది లోపల పల్ప్ వరకు రీచ్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మేజర్ ప్రొసీజర్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే పళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్ గా ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ ఓకే, కానీ ప్రెగ్నెన్సీ టైంలో దంతానికి సంబంధించిన సమస్యలు వస్తే ఆ టైంలో మనం అసలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో అండి, నార్మల్ కంటే కూడా వీళ్ళలో హార్మోనల్ చేంజ్ వల్ల చాలా మార్పులు ఉంటాయి బాడీలో. అయితే ఓరల్ క్యావిటీలో గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడము, గమ్స్ నుంచి స్వెల్లింగ్ ఉండడము, ఇట్లాంటివన్నీ గమనిస్తుంటాం అనమాట.
దీన్నే ప్రెగ్నెన్సీ జింజావైటిస్ అని కూడా అంటాము. సో ఇంతే కాకుండా మదర్కి షుగరీ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అయిపోతుంటాయి. దానివల్ల ఏంటంటే ప్రీవియస్గా క్యావిటీస్ లేకపోయినా ఈ 9 months డ్యూరేషన్లో కొత్త క్యావిటీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా డెంటల్ ఇష్యూ వచ్చినప్పుడు ఫార్మసీకి వెళ్ళి ఏదో ఒక మెడిసిన్ వేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటనేది చూసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్రేస్ ఎట్లాంటివి ఏమి అవసరం ఉంటే కూడా లెడ్ ఆప్రోన్ వేసేసి తీయచ్చు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మదర్కి కానీ బేబీకి కానీ. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. సో అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఒకవేళ టీత్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కూడా సెకండ్ ట్రైమిస్టర్ లో చేసుకోవచ్చు. అంటే 4 to 6 months టైం పీరియడ్ లో ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. లోకల్ గా ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి అసలు పెయిన్ కూడా ఏమి ఉండదు. ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది బేబీకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మదర్ బేబీ ఇద్దరు సేఫ్ గా కూడా ఉంటారు. ఓకే మ్యామ్, ఈ మధ్యకాలం నేను ఎక్కువగా వింటున్నా రూట్ కెనాల్. అసలు రూట్ కెనాల్ అనేది ఎవరు చేయించుకోవాలి, ఏ స్టేజ్ లో చేయించుకోవాలి, మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రూట్ కెనాల్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు అసలు పన్ను గురించి చెప్తాను. పన్నులో మామూలుగా 3 layers ఉంటాయండి: ఎనామెల్, డెంటిన్, పల్ప్. పళ్ళు పుచ్చిపోవడం ఎప్పుడైనా ఎనామెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అయ్యి డెంటిన్, పల్ప్ వరకు రీచ్ అవుతుంది. ఎనామెల్ డెంటిన్ లో ఉన్నప్పుడు మైల్డ్ సెన్సిటివిటీ ఉంటుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే పల్ప్ వరకు రీచ్ అవుతుందో అప్పుడు సివియర్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అట్లాంటి కేసెస్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే లోపల ఇన్ఫెక్ట్ అయిన పల్ప్ మొత్తం రిమూవ్ చేసి రూట్ నుంచి ఫిల్లింగ్ చేసుకుంటూ వస్తామన్నమాట. వన్స్ ఈ రూట్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ ఫిల్లింగ్ చేసి క్యాప్ వేసేస్తాం. యూజువల్గా ఒక్క సిట్టింగ్ లో కంప్లీట్ అయిపోతుందండి, పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఇన్ కేస్ దవడలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే లోపల మెడికేషన్ పెట్టేసి 1 or 2 sittings అడిషనల్ గా తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఓకే, అది కూడా పెద్ద ప్రాసెస్ అయితే పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. రూట్ కెనాల్ కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఈ వయసులో చేయించుకోవాలి లేదండి, అలాంటిది కూడా అలా ఏం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందండి. క్యాప్ వేసేస్తాం కాబట్టి ఫ్యూచర్ లో రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ ఉంటుంది ఆ టూత్. జ్ఞానదంతాలు తప్పనిసరిగా తీయించుకోవాలంటారా? ఈ జ్ఞానదంతాలు అనేవి యూజువల్ గా 18 to 25 years ఆఫ్ ఏజ్ మధ్యలో వస్తాయండి. ఒకవేళ దవడలో గనక అడిక్వేట్ స్పేస్ ఉందనుకోండి, అవి నార్మల్ గా వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకపోతే తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్పేస్ ప్రాపర్ గా లేదనుకోండి, హాఫ్ ఆఫ్ ద టూత్ వస్తుంది, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టూత్ గమ్స్ కింద స్టక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం అంతా గమ్స్ కింద వెళ్ళిపోయి రిపీటెడ్ గా పెయిన్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్లో కంపల్సరీ తీయించుకోండి అని చెప్తాం. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే టూత్ స్ట్రైట్గా ఉండకుండా వంకరగా ఉంటాయి, లేదంటే ఇలా పడుకొని ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ముందు ఉండే పన్నుకి హారిజాంటల్ ఇలా పడుకున్న టూత్కి మధ్యలో ఫుడ్ స్టక్ అయిపోయి ముందు బాగుండే పన్ను పాడైపోతుంది. దానివల్ల 2 పళ్ళు తీయాల్సి వస్తుంది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే. సో ఇమ్మీడియట్గా విజ్డమ్ టూత్ తీయించుకొని ముందుండే పనికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు ముందుండే పనిని కాపాడుకోగలుగుతారు. ఒక్కోసారి ఏంటంటే జ్ఞానదంతాలు కావచ్చు, పైన దంతం కావచ్చు, కింద దంతం కావచ్చు, ఒక దంతం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ దంతాన్ని తీసేస్తారు. ఆ దంతం తీసేసినప్పుడు ఖచ్చితంగా దాని ప్లేస్ లో మరొక దంతం పెట్టాలంటారా? పెట్టకపోయినా పర్లేదంటారా? పన్ను తీసేసిన తర్వాత కంపల్సరీ రీప్లేస్ చేయించుకోవాలండి. ఒకవేళ చేయించుకోలేదనుకోండి, పక్కన ఉండే పళ్ళు ఆ స్పేస్ లోకి మైగ్రేట్ అయిపోతాయి. ఒకవేళ కింద పన్ను తీసేసామనుకోండి, పైన ఉండే పన్ను పూర్తి కిందికి జారిపోతుంది. దానివల్ల సెన్సిటివిటీ రావడం, పెయిన్ రావడం ఇట్లాంటివి కామన్ ఉంటాయి. ఓవర్ లాంగ్ టర్మ్ పీరియడ్ లో ఏమవుతుంది అంటే అన్ని పళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. సో ఫుడ్ వెళ్ళి అక్కడ స్టక్ అయ్యి లేని ప్రాబ్లమ్స్ కొత్తవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో పన్ను ఎప్పుడైనా పోయినప్పుడు కంపల్సరీ రీప్లేస్ చేయించుకుంటేనే బెటర్. ముందు పన్ను అయినా సరే, వెనకాల పన్ను అయినా సరే. ఓకే, ఇప్పుడు పన్ను రీప్లేస్ తర్వాత ఇప్పుడు క్లిప్ సిస్టమ్ చూస్తున్నాం మనం. క్లిప్స్ తప్పనిసరిగా వేయించుకోవాలంటారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఇన్విజిబుల్ క్లిప్స్ కూడా వస్తున్నాయని విన్నాం. సో వాటి గురించి తెలియజేస్తారు. క్లిప్స్ ఎలాంటి వారికి సజెస్ట్ చేస్తామంటే పళ్ళు ఎత్తు వంకర్లు ఉన్నా, లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నా, ఓపెన్ బైట్ కానీ క్రాస్ బైట్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు క్లిప్స్ వేయించుకోమని సజెస్ట్ చేస్తాం. అయితే ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ 12 to 13 years నుంచి స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే అప్పటికల్లా పాల పళ్ళు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని ఏ ఏజ్ వాళ్ళకైనా వేయించుకోవచ్చు. ఏజ్ అనేది అసలు కన్సిడరేషన్ ఫ్యాక్టరే కాదు. మనం ఏం చూసుకోవాలంటే టీత్, అండర్లైన్ గమ్స్, బోన్ హెల్తీగా ఉన్నాయా లేదా ఇవి మాత్రమే చెక్ చేసుకోవాలి. అయితే క్లిప్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మెటల్ అని, సెరామిక్ అని, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని రకరకాలు ఉన్నాయి.
మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ట్రెడిషనల్ గా వచ్చే బ్రేసెస్ తో ప్రాబ్లం ఏంటి అంటే అవి గుచ్చుకొని లైట్ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అల్సర్స్ కూడా వస్తాయా? చిన్న చిన్నవి, మరి పెద్దవి మేజర్ కాదు కానీ చిన్న చిన్నవి. అదే కాకుండా ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవడానికి అవి అడ్డం వచ్చేస్తాయి అన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు లేటెస్ట్ గా ఇన్విజిబుల్ అలైనర్స్ అని వస్తున్నాయి. అవి ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, పెట్టుకున్నట్టు కూడా తెలియదు. ఫుడ్ తీసుకునేటప్పుడు బ్రషింగ్ చేసుకునేటప్పుడు మీరు తీసి పక్కన పెట్టేసేయచ్చు, తర్వాత హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కూడా రీసెంట్ గా ఇన్విజిలిన్ ఫస్ట్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అవేంటంటే 7 to 8 years కిడ్స్ నుంచి కూడా ఇన్విజిబుల్ అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే దంతాల మధ్యన ఖాళీలు వస్తాయి, అంటే సందులు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? పళ్ళ మధ్యలో గ్యాప్స్ కేవలం 2 పళ్ళ మధ్యలోనే ఉండొచ్చు, దాన్ని మిడ్ లైన్ డయాస్టిమా అంటారు. లేదంటే జనరల్ గా అన్ని టీత్ మధ్యలో కూడా గ్యాప్స్ ఉండొచ్చు. ఈ గ్యాప్స్ ఎందుకు వస్తాయి అని అంటే జెనెటికల్ గా పేరెంట్స్ నుంచి రావచ్చు, లేదు అంటే దవడ సైజ్ పెద్దగా ఉండి పళ్ళు సైజ్ చిన్నగా ఉన్నప్పుడు జనరల్ గా అన్ని టీత్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా స్మైల్ చేయడం, మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా తిన్న ఆహారం వెళ్ళి ఆ పళ్ళ సందుల్లో ఇరుక్కొని ఫర్దర్ గా బోన్ లాస్ జరిగి వాళ్ళ ఏజ్ అయినా కొద్ది గ్యాప్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి అన్నమాట. సో దానికి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్ లో క్లిప్స్ అయినా వేయించుకోవచ్చు, లేదంటే అలైనర్స్ ట్రీట్మెంట్ కైనా వెళ్ళొచ్చు. కేవలం 2 పళ్ళ మధ్యలోనే గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కాంపోజిట్ అనే ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది, దాంతో గ్యాప్స్ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అసలు బేసిక్ గా పళ్ళు పుచ్చిపోయి అంటుంటారు. పళ్ళు పుచ్చిపోవడానికి అసలు రీజన్ ఏంటండి? అండ్ మెయిన్ గా చిన్నపిల్లల్లోనే ఎందుకు చూస్తాం మనం? పళ్ళు అసలు ఎందుకు పుచ్చిపోతాయంటే మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే పన్ను పైన ఎక్కువసేపు అతుక్కొని ఉంటుందో నోట్లో ఉండే బ్యాక్టీరియా వెళ్ళి ఆ ఫుడ్ పైన యాక్ట్ చేసి పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. న్యూట్రల్ గా ఉండే pH కాస్త ఎసిడిక్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట నోట్లో, దానివల్ల పన్ను పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. అది ఇనీషియల్ గా ఎనామిల్ లో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అయ్యి డెంటిన్, పల్ప్ వరకు రీచ్ అయిపోతుంది. అయితే పిల్లల్లోనే ఎక్కువ ఎందుకు చూస్తాము అంటే పిల్లల్లో షుగర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బీట్ టాఫీస్ రూపంలో కానివ్వండి, క్యాండీస్ రూపంలో కానివ్వండి, షుగరీ డ్రింక్స్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ పళ్ళు పుచ్చిపోతాయి. అంతేకాకుండా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే నైట్ టైం బాటిల్ పెట్టేసి పడుకోబెట్టేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే టూత్ చుట్టూ మిల్క్ అనేది పూల్ అయిపోతుంది. దానివల్ల మిల్క్ లో ఉండే షుగర్ కంటెంట్ ద్వారా ఈ పాల పళ్ళని త్వరగా పాడైపోతాయి. దీన్ని నర్సింగ్ బాటిల్ క్యారీస్ అని కూడా అంటాం. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే 1 year తర్వాత బాటిల్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఇంకొకటి బ్రషింగ్ ఫస్ట్ టూత్ ఎప్పుడైతే నోట్లో వస్తుందో అప్పుడే బ్రషింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ బ్రషింగ్ చేయలేదు అనుకోండి, ఓరల్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోవడం ఎక్కువ చూస్తుంటాం పిల్లలకి. ఓకే, కృత్రిమ దంతాలు అమరుస్తుంటారు కదా, సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కృత్రిమ దంతాలు రీప్లేస్ చేయడంలో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. పక్కన ఉండే పళ్ళు సపోర్ట్ తీసుకొని పెట్టేస్తాం, దాన్ని ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటాం. అది కాకుండా ఎక్కడైతే టూత్ మిస్సింగ్ ఉందో ఆ రీజియన్ లోనే ఒక స్క్రూ వేసేసి ఆ సపోర్ట్ తీసుకొని టీత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. దాన్నే ఇంప్లాంట్స్ అని కూడా అంటారు. సో మెయిన్ గా ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అని విన్నాను, అసలు ఇది ఎవరికి చేస్తారు? అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ కాస్మెటిక్ డెంటల్ ప్రొసీజర్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యూటిఫుల్ స్మైల్స్ ని క్రియేట్ చేయడానికి, ఆల్రెడీ మీ ఉండే స్మైల్ ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో గ్రూప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి ఏంటంటే టీత్ వైట్నింగ్ కానివ్వండి, సిరామిక్ వెనీస్ కానివ్వండి, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేజర్ గమ్ కాంటూరింగ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ అయింటాయి. పేషెంట్ ప్రాబ్లం ఏంటి, కన్సర్న్ ఏంటి, దాన్ని బట్టి ఒక ప్రొసీజర్ అయినా చేయొచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ అయినా యూజ్ చేసి బెస్ట్ అవుట్కమ్స్ ని తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్మెటిక్ కిందే వస్తుంది కదా? కాస్మెటిక్. ఓకే, ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ కూడా స్మైల్ మేక్ చేయించుకుంటున్నారు బ్యూటిఫుల్ గా కనిపించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమందికి మైల్డ్ టు మోడరేట్ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉన్నాయి. అవి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా తగ్గవు అనమాట. సో అట్లాంటి వారికి ఏం చెప్తామంటే వినీర్స్ అని ఉంటాయి, సెరామిక్ వినీర్స్. ఈ సెరామిక్ వినీర్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఇవేంటి అంటే 0.5 to 1 mm థిక్నెస్ లో మెటీరియల్ ఉంటుంది. అది టూత్ ఫ్రంట్ సర్ఫేస్ పైన బాండింగ్ చేసేస్తాం. సో బ్యూటిఫుల్ స్మైల్ క్రియేట్ అవుతుంది దానివల్ల. ఇంకొంతమందికి ఏంటి
అలైన్మెంట్ ప్రాపర్ గా ఉండదు, ప్లస్ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి ఫ్లోరోసిస్ స్టెయిన్స్ అన్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, అంటే ఎల్లో కలర్ గా పళ్ళంతా గార పట్టినట్టు ఉంటుంది. కానీ అది చాలా త్వరగా అయితే రికవరీ అవ్వదు అని అప్పట్లో చెప్పేవాళ్ళు. మ్యామ్ ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా? ఇవే సెరామిక్ అదేంటంటే ఫేషియల్ సర్ఫేస్, ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ ద టూత్ పైన వేసేయడం వల్ల డిస్కలరేషన్ అనేది కంప్లీట్ గా మాస్క్ చేసేస్తాం అన్నమాట. సో స్మైల్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది దాని వల్ల. కొంతమందికి ఏంటి అలైన్మెంట్ ప్రాపర్ గా ఉండదు, ప్లస్ స్టెయిన్స్ కూడా ఉంటాయి. అలాంటి వారికి ఏంటంటే ఫస్ట్ అలైనర్ ట్రీట్మెంట్ కానీ బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ వేయించి ఫస్ట్ ఒక ప్రాపర్ అలైన్మెంట్ లోకి తీసుకొచ్చి తర్వాత సెరామిక్ వెనీర్స్ వేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ఓకే. ఈ ఏంటంటే బేసిక్గా కొంతమందికి ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు దంతాలు లోపల ఇచ్చింగ్ రావడం, కొంచెం సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఈ టూత్ పేస్ట్ వాడితేనే చాలా తగ్గుతుంది అని చెప్పి ప్రమోషన్స్ యాడ్స్ చూస్తుంటాం. అసలు వాటిని నమ్మొచ్చా ప్రమోషన్ యాడ్స్, లేదా ఒక డెంటిస్ట్ ని కలిసి వాళ్ళ పళ్ళకి సంబంధించి వాళ్ళని ఫాలో అవడం బెటర్ అంటారా? యూజువల్గా ఈ సెన్సిటివిటీ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే అండి, బయట ఎనామెల్ అనే లేయర్ మొత్తం పోయి లోపల ఉండే డెంటిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సెన్సిటివిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎనామెల్లో మనకి ఎలాంటి సెన్సేషన్ ఉండదు, కానీ డెంటిన్లో చిన్న చిన్న డెంటిన్ అండ్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట. అవి వేడివి తగిలినా, చల్లటి తగిలినా, గాలి తగిలినా కూడా జువ్వు మన లాగుతూ ఉంటాయి. దానివల్ల ఈ సెన్సిటివిటీ వస్తుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ డెంటిస్ట్ని విజిట్ చేస్తే అసలు రూట్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. బయట దొరికే సెన్సిటివిటీ పేస్ట్ వల్ల అంటే కొన్ని రోజులు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. ఓకే. ఒకప్పుడు ఏంటంటే అసలు పళ్ళ సమస్యలు రాకుండా ఉండాలంటే 2 పూటలు బ్రష్ చేయండి అని చెప్పేవాళ్ళు. అసలు ఈ రోజుల్లో ఎవరు మేడం దాన్ని ఫాలో అవుతున్నారు? మీరు చెప్పండి. అంటే డెంటిస్ట్లు మీరు ఫాలో అవుతుంటారు, ప్రాబ్లం వస్తే మాలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నంత వరకే దాన్ని ఫాలో అవుతుంటారు. మీరు అసలు నిజంగా చెప్పండి, ఒక డేకి వచ్చి 2 times బ్రష్ చేయడం వల్ల వచ్చే లాభాలు చెప్పండి. ఫస్ట్ పళ్ళు హెల్దీగా ఉండాలి, గమ్స్ హెల్దీగా ఉండాలి, 2 times కంపల్సరీ బ్రష్ చేసుకోవాల్సిందే అండి. దానికి మించి ఇంకొకటి ఏం లేదు. సో ఈ బ్రషింగ్ టెక్నిక్ అనేది హారిజాంటల్ గా చేయకూడదు. ఇప్పుడు కొంతమంది అడ్డంగా పెట్టేసి సోమేస్తూ ఉంటారు, దానివల్ల సైడ్ కుండేనా మీరు మొత్తం కట్ అయిపోయి ఫాస్ట్ గా కూడా చేస్తుంటారు, బ్లడ్ వచ్చేలాగా చేస్తారు, బ్లడ్ వచ్చేలాగా చేస్తారు. అలా చేయకూడదండి. బ్రష్ ఎప్పుడు కూడా హారిజాంటల్ ఒక యాంగులేషన్ లో పెట్టి పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఫుడ్ ని మాత్రమే తీయాలి, అంతే తప్ప హారిజాంటల్ గా చేయకూడదు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే టూత్ పేస్ట్ లో కూడా ఫ్లోరైడ్ కంపల్సరీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ అట్లీస్ట్ 1000 ppm ఫ్లోరైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఫ్లోరైడ్ ఏంటంటే ఒక సూపర్ హీరో లాగా బ్యాక్టీరియాతో ఫైట్ చేసి క్యావిటీస్ ని ప్రివెంట్ చేస్తుంది. దీంతో పాటు వన్స్ ఇన్ వైల్ ఫ్లాసింగ్ చేసుకోవడము, టంగ్ క్లీనింగ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటే హెల్దీగా ఉంటాయి గమ్స్ కానీ టీత్ కానీ. దీంతో పాటు డైట్ లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువ సలైవా స్టిమ్యులేటింగ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం కానీ, షుగరీ కంటెంట్ ఉండే ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కానీ, ఇట్లాంటివి చేసుకుంటే టీత్ హెల్దీగా ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, సో ఏం చెప్పేస్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఏదైనా రీజన్ తో టీత్ మిస్సింగ్ ఉందనుకోండి, ఆ రీజన్ లో ఒక స్క్రూ వేసి ఆ స్క్రూ సపోర్ట్ తీసుకొని టూత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీన్నే డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. ఇదేంటంటే టైటానియం అనే ఇనర్ట్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ బయోకంపాటబుల్ ఉంటుంది, ప్లస్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మిస్సింగ్ టూత్ రీప్లేస్మెంట్కి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఎలా చేస్తాము అంటే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ డీటెయిల్ హిస్టరీ తెలుసుకుంటాం. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంతోపాటు ఎక్స్రేస్ కూడా తీయించుకోమని సజెస్ట్ చేస్తాం. వన్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు సర్జరీకి ఫిట్టా కాదా చెక్ చేసుకుంటాం. వన్స్ సర్జరీ ఫిట్ అయిన తర్వాత బోన్ అవైలబిలిటీని బట్టి ప్రాపర్ ఇంప్లాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని బోన్లో పెట్టేస్తాం. దాని తర్వాత 2 to 3 months వెయిట్ చేస్తాం. ఈ పీరియడ్లో ఆస్టియో ఇంటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఆ ఇంప్లాంట్ కంప్లీట్గా మన బాడీలో యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఒక అబట్మెంట్ వేసి అబట్మెంట్ సపోర్ట్తో క్యాప్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇంప్లాంట్స్ అందరికీ వేయొచ్చా అంటే లేదు, అందరికీ వేయడానికి కుదరదు. కొంతమందికి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అసలు ఇంప్లాంట్ సజెస్ట్ చేయరు. అలాంటి వారికి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ వేయించుకోమని చెప్తాం. ఫైనల్ గా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? మైసెల్ఫ్ డాక్టర్ హిమబిందు, ఐఎమ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ అండి. చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మా క్లినిక్లో రేంజ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇది ఉంది ఇది లేదు అని కాకుండా అన్ని ప్రొసీజర్స్, అన్ని లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్తో చేస్తామన్నమాట ఇక్కడ.
రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. సో కర్నూలులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వీడియోలో మేడం మాట్లాడిన తర్వాత చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో మేడం టీం వాళ్ళు మీతో అప్రోచ్ అవుతారు. ఒకసారి క్లినిక్ వచ్చి విజిట్ చేసి మీ ప్రాబ్లం ఏంటనేది చెప్పండి, సొల్యూషన్ దొరుకుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.